స్వర్గస్థులైన వారి పేరు గోత్రం చెప్పండి. శుభకార్యాలకి తప్ప ఇలాంటి శ్రాద్ధ కర్మలకి వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్పటం వాళ్ళ సాంప్రదాయం కాదట పంతులు గారు. చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేసిన రోజున 10 మందికి భోజనాలు పెట్టి మంచి పని చేస్తున్నారండి. ఈ రోజుల్లో సొంత మనుషుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది మీరు మీ ఫ్రెండ్ కోసం సొంత మనిషి కన్నా ఎక్కువగా ఇంత చేస్తున్నారు. వంశీ గనక ఇప్పుడుండుంటే మీరు చేసిన ఈ పని చూసి ఎంతగానో సంతోషించేవాడు. వంశీ ఉండుంటే ఇవన్నీ నా చేతులతో చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు. రాలేని పరిస్థితుల్లో ఎక్కడో దూరంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయమని వంశీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. వంశీ లేడు కాబట్టి పిండ ప్రధాన కార్యక్రమానికి మీరు వచ్చినందుకు, మీ సమక్షంలో జరిగినందుకు ఎక్కడ ఉన్నవాడు చాలా సంతోషిస్తాడు. మీ చేతులతో వీళ్ళకి అన్నదాన కార్యక్రమం జరిగితే వంశీ ఇంకా సంతోషిస్తాడు. ప్లీజ్. మీరు నన్నంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నా వంశీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను.
నీ చేత్తో కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టావు. పోయిన వాళ్ళ ఆత్మ చాలా సంతోషిస్తుందమ్మా. చనిపోయిన వాళ్ళు నీకేమవుతారమ్మా? బంధువులా? కాదండి, మా ఆయనకి ఫ్రెండ్. మీ ఆయనకి ఫ్రెండ్ అంటే మీ ఆయన వయసే ఉంటుంది. అతనికి పెళ్ళయిందా? ఈ మధ్య కాలంలోనే అయ్యిందటండి. అర్ధంతరంగా ఆ అబ్బాయి ఆయుష్ తీయడానికి ఆ దేవుడికి మనసు ఎలా ఒప్పిందో. పెద్దవాళ్ళకిష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కార్యక్రమానికి బంధువులెవరూ రాలేదని మీరు నాకు చెప్పారు. పాపం, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందండి. ప్రేమించిన వాడే సర్వస్వం అనుకుంది కాబట్టి తన వాళ్ళందరినీ వదులుకుని ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుని ఉంటుంది. కానీ ఇప్పుడు అతనే లేకుండా పోయేసరికి అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదండి. ఆడది ఎంత కష్టాన్నైనా భరించగలదు, కానీ చిన్న వయసులోనే పసుపు కుంకాలని పోగొట్టుకోవడం ఏ ఆడది తట్టుకోలేదండి. ఆ అమ్మాయి ఆ బాధని భరించలేక ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందేమో. మీరే దగ్గరుండి తనకి ధైర్యం చెప్పండి. నమస్కారం అమ్మగారు. నమస్కారం. సారీ అమ్మా, దారిలో టైర్ పంక్చర్ అయింది, అందుకే కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. థ్యాంక్స్ అమ్మగారు. అమ్మగారు, అది చెప్పండి. ఎలాంటి మ్యాటర్ అయినా రఫ్గా డీల్ చేయటం మాకు ఈజీ. ఎవరిని కొట్టకుండా రక్తం చుక్క కారకుండా డీల్ చేయాలంటే చాలా కష్టం అమ్మా. మీరు మా కష్టాన్ని అర్థం చేసుకుంటే సంతోషిస్తామమ్మా. మహాప్రసాదం. ఆ దేవుడు మీ మనసు కరిగేలా చేశాడమ్మా. చాలా సంతోషం. నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా, నాకు దూరం కావాలనుకున్న వంశీ కూడా మంచి జరిగింది. వంశీకి న్యూయార్క్లో ఉద్యోగం వచ్చింది. న్యూయార్క్ వెళ్ళాడా? అవును, వంశీ మా ఇంటికి రాకూడదనుకున్నానే తప్ప వాడు చెడిపోతే మనకే వస్తుంది. విదేశాలకి వెళ్లడం ఒక రకంగా అదృష్టమే కదా. బహుశా భవిష్యత్తులో ఇంకెప్పుడు నీ అవసరం రాకపోవచ్చు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. వాడు మన కళ్ళెదుటే చచ్చాడు. చచ్చినవాడు విదేశాలకు వెళ్ళటం ఏంట్రా? అదే అర్థం కావట్లేదన్నా. చచ్చి స్వర్గంలోనూ నరకంలోనూ రెస్ట్ తీసుకోవాల్సినాడు న్యూయార్క్లో జాబ్ చేయటం ఏంటి? భగవంతుడా, ఇలాంటి టెస్ట్ ఇచ్చావేంటయ్యా?
అలాగా అవునవును సరే నేను తర్వాత చేస్తానండి. ఏంటమ్మా ఇలా సడన్ గా వచ్చేసావు? జరిగిందేంటో నువ్వు చెప్పాక కూడా రాకుండా ఎలా ఉండనే? అది సరే, నువ్వు ఒక్కదానివి వచ్చావు. నాన్నగారేరి? ఆయన క్యాంపులో ఉన్నారు. అయినా వాడి సంగతి తేల్చుకోవడానికి మీ నాన్నగారే ఉండక్కర్లేదు, నేను చాలు. ఎక్కడే వాడు? వాడు రూమ్ లో ఉన్నాడు. ఆకాష్, నువ్వెప్పుడు వచ్చావమ్మా? నేను ఇక్కడికి వచ్చేలా చేసింది నువ్వేరా. నీ నిశ్చితార్థానికి స్వప్న ముహూర్తాలు చూపిస్తుంటే వద్దన్నావంట. ఎందుకు వద్దన్నావురా? అమ్మా, అది నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదరా ముహూర్తాలు చూస్తున్నావు. మళ్ళీ ఇంతలో ఏమైంది నీకు? పెళ్ళంటే పిల్లలాట అనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? వద్దనడం కాదనడం అంతా నీ ఇష్టమేనా? మేమందరం నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు? పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నావా? మాట్లాడవే. నాకు కావాల్సింది నీ మౌనం కాదు, సమాధానం. ఎందుకు వద్దన్నావో చెప్పు. అమ్మా, అవునంటానికి కారణాలు ఉన్నట్టే కాదంటానికి కూడా కొన్ని కారణాలుంటాయమ్మా. ఏంట్రా కారణాలు? అది ఇప్పుడే చెప్పలేనమ్మా. ఇంకో అమ్మాయిని ఎవరినైనా ప్రేమించడమో పెళ్లి చేసుకుంటారని ఆ అమ్మాయికి మాట ఇవ్వడమో చేసుంటావు. అంతకు మించి చెప్పలేని కారణాలు ఇంకేముంటాయిరా? చెప్పరా, ఎవరు అమ్మాయి? కళ్యాణి బాధ్యత ఇక మీద ఇదేరా. కళ్యాణిని నువ్వే చూసుకోవాలి. కూర్చోమ్మా. నేను తప్పు చేసేవాడినా కాదు, నా గురించి నీకు తెలియదా అమ్మా? ఒక్కోసారి సొంత వాళ్లతో కూడా కొన్ని విషయాలు చెప్పుకోలేని సందర్భాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడు కొన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పాడు. అవి నెరవేర్చడం కోసం కొంతకాలం నా వ్యక్తిగత జీవితం పక్కన పెట్టక తప్పదు. దయచేసి అర్థం చేసుకోమ్మా. నీకు జన్మనిచ్చిన మీ అమ్మా నాన్నల కన్నా నీ స్నేహితుడి బాధ్యతలు నీకు ముఖ్యమారా? అదేనమ్మా స్నేహం అంటే. ఏం చేసినా సరే స్నేహితుడిని బతికించుకోవాలనిపిస్తుంది. ఆ స్నేహం కోసమే చావాలనిపిస్తుంది. ఆ స్నేహం కోసమే బతకాలనిపిస్తుంది. అంత గొప్పదమ్మా స్నేహం అంటే. చూడు ఆకాష్, నీ స్నేహితుడి బాధ్యతలు నీకెంత ముఖ్యమో పిల్లల బాధ్యతలు నిర్వర్తించటం మాకంతకంటే ముఖ్యంరా. నువ్వేం చెప్పినా నేను విననురా. వచ్చే నెలలో నిశ్చితార్థం పెళ్లి వెంట వెంటనే జరిగిపోవాల్సిందే, అంతే. కన్న తల్లిది నువ్వే అర్థం చేసుకోలేకపోతే ఇంకా నువ్వెవరు అర్థం చేసుకుంటారమ్మా? నువ్వింతగా బాధపడేలా ఏం జరిగిందిరా? చెప్పి నిన్ను బాధ పెట్టలేదమ్మా. అది గుండెల్లో దాచుకోవాల్సిందే గాని బయటికి చెప్పుకునే బాధ్యత కాదమ్మా అది. అది తీర్చాక మొట్టమొదటిసారి నీతోనే చెప్తానమ్మా. అంతవరకు దయచేసి నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టద్దమ్మా, ప్లీజ్. నీ మనసేంటో నాకు తెలియదు అనుకున్నావురా? ఈ అమ్మ నిన్ను బాధ పెట్టే ఏ పని చెయ్యదు. నేను నిన్నింకేం అడగను, సరేనా? ఊరుకో, బాధపడకు.
చెప్పండి, ఏంటి విషయం? దీని పేరు జయమ్మండి, సూరిబాబు గారి కూతురు. వీళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం కాదని ఒకడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జయమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఈ సూరిబాబు ఇంట్లోంచి పొమ్మన్నాడు. జయమ్మ కట్టుకున్న వాడితో ఊరొదిలి వెళ్ళిపోయింది. జయమ్మ మొగుడు జబ్బు చేసి ఈ మధ్య చనిపోయాడు. సంపాదించే కొడుకు చనిపోయాడని, నిన్ను మేము పోషించలేమని అత్తామామలు జయమ్మని ఇంట్లోంచి తరిమేశారు. దిక్కుతోచని ఈ ఆడకూతురు పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి వస్తే తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. కన్నవాళ్ళు కూడా కనికరం లేకుండా పొమ్మంటే నేనెక్కడికి వెళ్ళాలయ్యా? ఎలా బతకాలి? న్యాయం మీరే చెప్పండి. తోడుగా ఉంటాడనుకున్నవాడు నాకు నీడ లేకుండా చేసి వెళ్ళిపోయాడు. కన్న తండ్రే కాదంటే నేను కూడా చావడం తప్ప మరొక దారి లేదు. సూరిబాబు, కన్న కూతుర్ని కాదనడం పొమ్మనడం పద్ధతి కాదు. అమ్మాయిని మీతోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోండి. నా మాట కాదని వెళ్ళినప్పుడే ఇది నా కూతురు కాదనుకున్నానండి. ఇప్పుడు దీన్ని పోషించాల్సిన అవసరం కూడా నాకు లేదండి. నా మాటకే ఎదురు చెప్తావా? ఆ రోజు నా మాట వినుంటే ఈ రోజు నా కన్న కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుందును. కన్నవాళ్ల మీద గౌరవం లేనప్పుడు దీని మీద మేమెందుకు జాలి చూపించాలండి? కన్న తండ్రంటే కని పెంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి బాధ్యత తీరిపోయిందనుకోవడం కాదు. ప్రాణం ఉన్నంత వరకు కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడమే కన్న తండ్రి బాధ్యత. ఆ బాధ్యత నువ్వు నెరవేర్చి తీరాలి, తప్పదు. అమ్మాయిని మీతో పాటు తీసుకెళ్ళండి. అది జరగని పనండి. ఎవరినో ప్రేమించినప్పుడు మేము దానికి గుర్తుకు రాలేదండి. వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు మా అవసరం లేదంది. కన్నవాళ్ళు అనవసరం అనుకున్నప్పుడు పిల్లల్ని పోషించే అవసరం కూడా మాకు లేదండి. పిల్లల ఆవేశంతో తప్పటడుగులు వేస్తారు. పెద్దవాళ్లు బాధ్యతగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. పిల్లలు చేసిన తప్పులు పెద్దవాళ్లు చేయడం పద్ధతి కాదు. బంధాల్ని అనుబంధాల్ని గౌరవించలేనప్పుడు మనుషులుగా బ్రతకడానికే అనర్హులు. అమ్మాయిని తీసుకెళ్ళు. మీరెన్నైనా చెప్పండి, నా కూతురిని మా సూరిబాబు, ఈ నాగినీడు మాటనే ధిక్కరిస్తున్నావా? నేను చెప్పింది మాట కాదు, తీర్పు. ఈ ఊరి పెద్ద మనిషిగా నేను చెప్పే తీర్పుని కాదంటే నీకు ఏ శిక్ష పడుతుందో తెలుసా? తండ్రంటే అర్థం తెలుసా నీకు? తండ్రంటే గుడి లేని దేవుడు. ఆ దేవుడికి ప్రేమ తప్ప పగుండకూడదు, దయ తప్ప నిర్దయ ఉండకూడదు, ఆదరణ తప్ప నిరాదరణ ఉండకూడదు. అలాంటి గుణాలు లేనివాడు కసాయివాడవుతాడు తప్ప కన్న తండ్రి కాలేడు. ఏంటది? చప్పట్లు కొట్టడానికి, విజిల్స్ వేయడానికి ఏమన్నా సినిమా హాలా? అది కాదండి బాబు, మీ బావగారు ఇచ్చిన తీర్పుకి ఆనందంతో కొట్టానండి. కాకపోతే నాదో చిన్న అనుమానం. ఏంటది? ఏం లేదు బాబు, మొగుడు చచ్చి తలమాసిన కూతుర్ని కన్నవాళ్లే ఆదరించాలని అయ్యగారు చెప్పారు. అయ్యగారి కూతురు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. మరి రేపో రోజు సూరిబాబు కూతురులాగే అయ్యగారి కూతురు బతుకు చెడి భర్త పోయి పుట్టింటికి వస్తే అయ్యగారు కూడా తన కూతుర్ని ఆదరిస్తారా అని అనుమానం వచ్చింది. ఏమన్నావురా? నా కూతురు విధవ కావాలనుకుంటావా? ఈ మాట అంటానికి నీకెంత ధైర్యం రా? నిన్ను అమ్మా, నా కూతురు బతుకు చెడిపోవాలంటావా? దాని భర్త పోవాలంటావా? మా కూతురు మా ప్రాణం రా. దాని గురించి ఒక్క మాట తేడాగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను రా వెధవా. ఇంకా ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోరా.
ఆయన ఊరికి పెద్ద మనిషి అనుకున్నానే గాని చాలా గొప్ప మనిషి అని ఈరోజే తెలిసిందమ్మా. ఎవరికో కూతుర్ని ఇంటికి తెచ్చి పెట్టుకోమని తీర్పు చెప్పిన మీ ఆయన సొంత కూతుర్ని గురించి మాత్రం ఆలోచించని గొప్ప మనిషి అమ్మా.